నటరాజు పాదం కింద ఒక రాక్షసుడు కనిపిస్తాడు. అతడి పేరు ఏమిటి? అదేవిధంగా దక్షిణామూర్తి పాదం కింద కూడా ఒక రాక్షసాకృతి కనిపిస్తుంది. ఆమె ఎవరు? దీని ఆంతర్యం ఏమిటి? దక్షిణామూర్తికి నటరాజమూర్తికి సంబంధం ఏమిటి? నటరాజు కుడిపాదం కింద ఉన్న రాక్షసుడు అపస్మారుడు. ఇతడికి మరికొన్ని పేర్లు కూడా పురాణాల్లో కనిపిస్తున్నాయి. ఈ కథ ప్రకారం శివుడు ఆది భిక్షుకునిగా దారుకావనం ప్రవేశించినప్పుడు ఆయనను గుర్తించలేని కొందరి యాత్మికులు ఆయనను మట్టుపెట్టేందుకు అభిచార హోమాన్ని తలపెట్టారు. ఆ సమయంలో అగ్నిహోత్రం నుండి వాళ్ళు సృష్టించిన మారక శక్తులు అగ్నిగా, డమరుకంగా, పులిగా, అపస్మారజుడిగా ఆవిర్భవించి శివుని పైకి వచ్చాయి. శివుడు అగ్నిని, డమరుకాన్ని హస్తాలతో ధరించి వాటిని నిగ్రహించాడు. వ్యాఘ్రాసురుణ్ణి సంహరించి దాని చర్మాన్ని వస్త్రంగా దాల్చాడు. అపస్మారధుని తన పాదం కింద మద్దించి నృత్యం చేశాడు. ఈ కథలో అహంకార శక్తుల్ని పరమేశ్వరుడు నియమించిన వైనమే ప్రతీకలుగా కనిపిస్తున్నాయి. అపస్మారుడు బుద్ధిని బాధించే అపస్మృతి అనే అసూర శక్తి. దీనివల్ల బుద్ధిశక్తి దెబ్బతింటుంది. ఈ అసూర శక్తిని మరిదించి బుద్ధిని చైతన్యవంతం చేసే జ్ఞానస్వరూపుడు శివుడు. డమరుకం శబ్దశక్తికి, అగ్ని కాంతి శక్తికి సంకేతాలు. దక్షిణామూర్తి జ్ఞానమైన శివమూర్తి. ఈ దక్షిణామూర్తి యొక్క మరి యొక్క స్వరూపమే నటరాజు. నటరాజును చిదంబర దక్షిణామూర్తి అనే మంత్రశాస్త్రం చెబుతోంది.